హలో, ఈ ప్లాంట్ని చూడండి. ఐడెంటిఫై చేశారా? ఇది ఏం ప్లాంట్ అని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. అవునండి, ఇది మనం చాలా పవిత్రంగా భావించే పారిజాతం పూల చెట్టు. సీజన్ స్టార్ట్ అవుతుంది కదా అని దీనిని చక్కగా ప్రూన్ చేసి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు బాగా వర్షాలు పడుతుండడం వల్ల ఈ ప్లాంట్ కూడా చాలా చక్కగా గ్రో అయ్యి గ్రీన్ గా హెల్దీగా ఉన్న లీవ్స్ తో చాలా చక్కగా ఉంది కదా. కానీ ఇక్కడ చూడండి, 2-3 డేస్ దీనిని డీటెయిల్ గా చూడకపోతే ఇవిగో లీవ్స్ ఇలా అయిపోయాయి. ఈ లీవ్స్ ఇలా బ్రౌన్ గా ఎందుకు అయిపోయాయి అంటే వీటి వెనుక కొందరు అన్వాంటెడ్ గెస్ట్స్ ఉన్నారని అర్థం. చూసారా ఈ లీఫ్ ఎంతగా బ్రౌన్ అయిపోయిందో? దీనిలో అసలు గ్రీన్ కలరే కనిపించడం లేదు కదా. దీనికి రీజన్ ఏంటో తెలుసా? ఈ క్యాటర్పిల్లర్స్ ని స్పాట్ చేయాలంటే రోజు మనం ప్లాంట్స్ కి వాటరింగ్ చేస్తున్నప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఇంకొక ఈజీ వే ఏంటంటే మనం ప్లాంట్స్ కింద లీవ్స్ మీద చిన్నవి పెద్దవి గ్రీన్ కలర్ లేదా బ్లాక్ కలర్ బాల్స్ లాంటివి చూసినప్పుడు మనకి అర్థమైపోతుంది అక్కడ కంపల్సరీ క్యాటర్పిల్లర్స్ ఉన్నాయని. మనం కొంచెం తరోగా ఆ ప్లాంట్ ని చెక్ చేస్తే ఆ బాల్స్ సైజ్ ని బట్టి చిన్న బాల్స్ అయితే చిన్న సైజ్వి, పెద్ద బాల్స్ అయితే పెద్ద సైజ్వి క్యాటర్పిల్లర్స్ ని మనం స్పాట్ చేయొచ్చు. ఈ క్యాటర్పిల్లర్స్ లీవ్స్ లో ఉన్న గ్రీన్ కలర్ పిగ్మెంట్ ని తినేసి ఆ తర్వాత గ్రీన్ కలర్ లో బ్లాక్ కలర్ లో అలా ఈ వేస్ట్ ని ఎక్స్క్రెట్ చేసేస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఇవి ఎగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆ పర్టికులర్ లీఫ్ ని కట్ చేసి పడేయాలి. ఒకవేళ మనం వాటిని అలాగే వదిలేస్తే ఒక ప్లాంట్ నుండి ఇంకొక ప్లాంట్ కి స్ప్రెడ్ అయిపోతాయి. ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతే ఆ పర్టికులర్ బ్రాంచ్ ని ప్రూన్ చేసేయండి. అలా కట్ చేసిన లీవ్స్ ని బ్రాంచెస్ ని అక్కడే వదిలేయకుండా మీ గార్డెన్ లోని ప్లాంట్స్ కి దూరంగా పడేయండి. లేదంటే ఈ క్యాటర్పిల్లర్స్ ఒక ప్లాంట్ నుండి ఇంకొక ప్లాంట్ కి స్ప్రెడ్ అయ్యి ఆ తర్వాత మీ గార్డెన్ లోని ప్లాంట్స్ అన్నిటికీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీటిని కంట్రోల్ చేయడానికి ఆరెంజ్ పీల్ వాటర్ లో చిల్లీ పౌడర్ ని యాడ్ చేసి 1 డే సోక్ చేసి ఉంచి ఆ తర్వాత ఆ వాటర్ ని 1:4 రేషియోలో వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేస్తే కూడా ఈ క్యాటర్పిల్లర్స్ చనిపోతాయి. కానీ బెస్ట్ వే మాత్రం ఎగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆ పర్టికులర్ లీఫ్ లేదంటే బ్రాంచ్ ని కట్ చేసి పడేయడమే. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీ గార్డెన్ లో క్యాటర్పిల్లర్స్ ప్రాబ్లం వస్తే ఈ మెథడ్స్ ని ట్రై చేయండి. మీ ప్లాంట్స్ ని సేవ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel. Happy gardening. Thank you.